హలో నమస్తే వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. సినీ నటుడు ఆలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం ఇటు సినీ వర్గాల్లో అటు రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. గడిచిన 2-3 నెలల నుంచి ఆలీ తన పొలిటికల్ ఎంట్రీ కోసం పావులు కదుపుతూ వస్తున్నాడు. గత 10 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలో సామాన్య కార్యకర్తగా కొనసాగుతున్న ఆలీ తాను కోరిన స్థానం నుంచి పోటీ చేసే అవకాశం టీడీపీలో లేకపోవడంతోనే వైసీపీ తీర్థం పుచ్చుకున్నట్లు చెప్పుకుంటున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ కాదంటే ఆలీ ఖచ్చితంగా జనసేనలోకి వచ్చి పవన్కు మద్దతుగా నిలబడతారని భావించారు. కానీ అన్నింటికీ భిన్నంగా ఆలీ మాత్రం వైసీపీని ఎంచుకున్నారు. ఈ విషయంపై పవన్కు ఆయన సన్నిహితులకు మధ్య చర్చ వచ్చిందని కూడా సమాచారం. అంతేకాకుండా పవన్కు మద్దతుగా నిలబడుతూ అధికార పార్టీపై వీడియోలతో విరుచుకుపడుతున్న మెగా బ్రదర్ నాగబాబు కూడా ఈ విషయంపై రియాక్ట్ అయినట్టు తెలుస్తుంది. ఆలీ గురించి నాగబాబు వద్ద ప్రస్తావన రాగా వ్యక్తిగత సంబంధాలకు రాజకీయాలకు చాలా దూరం ఉంటుందని, ప్రజాసేవ కోసం ఎవరు ఏ దారినైనా ఎంచుకోవచ్చని ఆయన చెప్పారట. తన సిద్ధాంతాలకు తగిన పార్టీలకు వెళ్లే హక్కు అందరికీ ఉంటుందని, ఆలీ తన ఇష్ట ప్రకారం చేయడంపై ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అన్నారట. అయితే అటు పవన్ కానీ ఇటు నాగబాబు కానీ వైసీపీలో ఆలీ చేరికపై బహిరంగంగా మాత్రం ఏమీ వ్యాఖ్యానించలేదు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.